హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్స్ ట్రంప్ ట్వీట్ వల్ల ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారం నిఫ్టీ సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే టీసీఎస్ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ మాకు వచ్చింది, హోల్డ్ చేయాలా లేదని అడుగుతున్నాను, దాని గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని పాజిటివ్ బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మార్కెట్ మన ట్రెండ్ అయితే కనుక ఓవరాల్గా మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంది. బట్ ట్రంప్ గారు ట్వీట్ చేసిన తర్వాత యుఎస్ మార్కెట్స్ పడ్డాయి, చైనా మార్కెట్స్ పడ్డాయి, సో ఏషియన్ మార్కెట్స్ కూడా పడ్డాయి, క్రిప్టో కరెన్సీ కూడా హెవీగా పడిందనమాట. మళ్ళీ కూడా క్రిప్టో కరెన్సీలో స్లైట్ ర్యాలీ అనేది రివర్సల్ అనేది కనిపించింది. సో మన మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి రేపు కొంత గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది. అది ఏదర్ 70 పాయింట్స్ అవ్వచ్చు, 100 పాయింట్స్ అవ్వచ్చు, ఇంకా హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటే 150 నుంచి 200 పాయింట్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే సో మార్కెట్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. లాస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్లో ఆల్మోస్ట్ మనకి 700-800 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ అనేది ర్యాలీ ఇచ్చింది. 24,600 నుంచి 25,300 ప్లస్ 25,330 అరౌండ్గా మనకి వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ మనకి 700 ప్లస్ పాయింట్స్ మనకి ర్యాలీ ఇచ్చింది. కాబట్టి మార్కెట్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో ఖచ్చితంగా మనకి సైడ్ వేస్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. వన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అంటే కనుక 25,100 అలాగే 25,000 లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ కనుక 50 పాయింట్స్ 80 పాయింట్స్ అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక సో ఇమీడియట్గా మనకి 25,100 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో స్లైట్గా లైక్ 100 పాయింట్స్ అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక అరౌండ్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఈ లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ మార్కెట్ కొంత పాజిటివ్ టర్న్ అవ్వచ్చు అనమాట. లేదు ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఏమైనా ఈ రేంజ్ కూడా బ్రేక్ అవుతే కనుక సో 25,000 లెవెల్స్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. రేపు మనం అబ్జర్వ్ చేసిన 2 సపోర్ట్ లెవెల్స్ మార్కెట్స్ ఎంత గ్యాప్ డౌన్ అయ్యాయో దాన్ని బట్టి ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి ఏమైనా సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ సో హెవీ సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఆఫ్టర్నూన్ టైంలో కనుక సో 25,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ ఫాల్ మనకు ఉండే ఛాన్స్ ఉంటుంది గైస్. సో నెక్స్ట్ మనకి మార్కెట్స్ పైకి వెళ్ళాలి అంటే కనుక ఏదర్ ఈ 2 రీజన్స్లో మనకి సో రేపు మనకి రివర్సల్ రావాలి. సో వస్తే కనుక మళ్ళీ మార్కెట్స్లో పైకి వెళ్ళి 25,300 25,500 మనకి ఈ లెవెల్స్ ఈ వారంలో టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. నిఫ్టీ మేజర్ సపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా 25,000 మేజర్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా సరే మనకి ఇది ఖచ్చితంగా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో లేదు సైడ్ వేస్ లేదా ఓపెన్ అయినా సరే ఫర్దర్గా ఒకవేళ సైడ్ వేస్ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉండి మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా మనకి ఈ రీజన్ ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది గైస్. సో ఫర్దర్గా అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ చూస్తే కనుక 25,300 అలాగే 25,500 మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ రీజన్ దగ్గర చాలా టైం సస్టైన్ అవుతుందో మార్కెట్లో ఫాల్ అనేది వచ్చింది. సో 25,500 మనకి ఈ వారంకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ పడితే కనుక ఈ 2 రీజన్స్ సపోర్ట్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే కనుక 25,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక సో 24,900 24,750 కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కంటిన్యూస్ సెల్ ఆఫ్ ఏమైనా ఉంటే కనుక. లేదు అనుకుంటే మ్యాక్సిమం కేసెస్లో మార్కెట్ మళ్ళీ కూడా సో రివర్సల్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది గైస్. సో ఇది మనకి సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. 25,000 మేజర్ సపోర్ట్, ఇది బ్రేక్ అయితే 24,900 24,750 మనకి ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. అలాగే రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 25,300 25,500 మనకి రెసిస్టెన్సెస్ ఈ వారం కోసం యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే సెన్సెక్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్గా మనకి సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉంది. బట్ మనకి సో కొంత నెగిటివ్ న్యూస్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల ట్రంప్ టారిఫ్స్ వేయడం వల్ల సో కొంత ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక 82,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 300-400 పాయింట్స్ అరౌండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడుకుంటే కనుక 81,800 నుంచి 82,000 రీజన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినా మ్యాక్సిమం ఈ రీజన్ నుంచి మళ్ళీ కూడా మార్కెట్లో రివర్సల్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ స్ట్రాంగ్ సివియర్ సెల్లింగ్ ప్రెజర్ ఉండి మళ్ళీ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తే కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం 81,000 నుంచి 81,200 సపోర్ట్స్ కింద మనకి ఈ వారంకి మనం సపోర్ట్స్ కింద యాక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్లో కనుక సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ రీజన్లో కొంత సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే కనుక 82,600 అలాగే 83,000 లెవెల్స్ మనకి ఈ వారంలో టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఈ వారం కోసం. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో చాలామంది టీసీఎస్ షేర్ గురించి అడుగుతున్నారు. సో టీసీఎస్ సో కపుల్ ఆఫ్
డేస్ బ్యాక్ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, కొంత ఫ్లాట్ రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేసింది అనమాట. సో అందువల్ల ప్రియర్గానే మనకి స్టాక్లో ర్యాలీ కనిపించింది. ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. బట్ రివర్సల్ అయితే కనుక ఖచ్చితంగా వచ్చింది. మార్కెట్స్ కొంత సపోర్ట్ చేస్తే కనుక పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మంచి లెవెల్స్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ మనకి 4,000 రూపీస్ స్టాక్, 4,500 రూపీస్ స్టాక్. సో ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది అవుతుందన్నమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 2,900 నుంచి 3,000 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన స్ట్రాంగ్ సపోర్ట్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఇప్పుడు చెప్పుకున్న రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 2,250 రీజన్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో హెవీ ఇంత కరెక్షన్ ఐటీ స్టాక్స్ అన్ని హెవీగా పడితే తప్పితే ఇంతవరకు రాకపోవచ్చు. సో ఇక్కడ కొంత మంచి క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి టీసీఎస్ గురించి అనమాట. అలాగే చాలామంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ గురించి అడుగుతున్నారు అనమాట. సో రేపు మనకి ఆల్రెడీ అలాట్మెంట్ అనేది వచ్చేసింది. సో ఎవరికైతే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ వచ్చిందో అందరు కూడా కింద ఎన్ని లాట్స్ వచ్చాయో కామెంట్ అనేది చేయండి. సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకోవాలా లేదా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఎంపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఎప్పుడైనా ఐపీఓ లిస్ట్ అవుతుంటే జిఎంపీ కనుక డైలీ ఇంక్రీజ్ అవుతుంటే కనుక చాలా పాజిటివ్ సైన్ అనమాట. సో మనకి ఖచ్చితంగా మంచి లిస్టింగ్ గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ జిఎంపీ వచ్చేసరికి 34-35 అరౌండ్గా సో పర్సెంట్ ఉందన్నమాట. బట్ రేపు మనకి మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంత ఏదైతే జిఎంపీ మీద ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ యావరేజ్గా మనకు 25-30% లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో చాలామంది అడుగుతున్నారు లిస్టింగ్ ఏదైతే ఐపీఓ వచ్చింది సో ఏదైతే హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ. మీ పర్స్పెక్టివ్ లాంగ్ టర్మ్ అయితే కనుక ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోండి. నాకు కూడా 1 లాట్ అలాట్ అయింది, నేను కూడా హోల్డ్ చేస్తున్నాను లాంగ్ టర్మ్కి. అలాగే లేదు మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే అప్లై చేసి ఉంటే కనుక సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ పైకి వెళ్తుంటే హోల్డ్ చేయండి, లేదు పడిపోతుంది మార్కెట్ కొంత నెగిటివ్ ఉండి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే లిస్టింగ్స్ గెయిన్స్ అనేది బుక్ చేసుకోండి. సో ఇది సింపుల్ థింగ్ అనమాట. అలాగే ఈ వారంలో కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఖచ్చితంగా మనకి మండే కొంత మార్కెట్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి సో మండే రోజు కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఈ స్టాక్స్లో మొమెంటం అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ మార్కెట్లో మనం చెప్పుకున్నట్టు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రివర్సల్ వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంటే అప్పుడు మనం ఈ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టాక్ రెలిగేర్ అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ప్రజెంట్ అయితే కనుక 265 నుంచి 270 రెసిస్టెన్స్ రీజన్. సో రేపు కొంత మనకి మార్కెట్ నెగిటివ్ ఉండొచ్చు కాబట్టి మళ్ళీ కూడా మనకి 250 లెవెల్స్కి వస్తే కనుక ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. లేదు మార్కెట్ రివర్సల్ వచ్చి ఏదైతే ఈ రీజన్ బ్రేక్ అయినా సరే 270 పైన మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్గా మనకి 290 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, 290 నుంచి 295 రీజన్. ఇది మనకి ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా వెళ్తే కనుక 320 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. బట్ ఈ రీజన్ బ్రేక్ అవనియండి, బ్రేక్ అయిన తర్వాత మాత్రమే యాడ్ అనేది చేసుకోండి గైస్. సో ఇది మనకి రెలిగేర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా కమ్యూనికేషన్స్. ఫ్రైడే రోజు చాలా మంచి ర్యాలీ ఇచ్చింది, అంతేకాకుండా మంచి బ్రేక్అవుట్ కూడా వచ్చిందనమాట స్టాక్లో. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1800 చాలా స్ట్రాంగ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. రేపు మనకి మార్కెట్ నెగిటివ్ ఉండొచ్చు కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ స్టాక్ కనుక పడుతుంటే కనుక 1750 నుంచి 1800 రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మనకి 1950 నుంచి 2000 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే 2200 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సో ప్రీవియస్ రెసిస్టెన్సెస్ కూడా ఇదే రీజన్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ రీజన్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి టాటా కమ్యూనికేషన్స్ గురించి అనమాట. అలాగే జిఎం బెవరేజెస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి ర్యాలీ ఇచ్చింది. బట్ కొంత వాల్యూమ్స్ తక్కువ ఉండే స్టాక్, కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. రేంజ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో 1750 నుంచి 800 రీజన్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద చాలా టైం యాక్ట్ చేసింది. ఎప్పుడైతే రేంజ్ బ్రేక్అవుట్ అయిందో మంచి మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో రేపు మనకి మార్కెట్ కొంత నెగిటివ్ ఉండొచ్చు కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రేపు ఏమైనా పడిపోతుంటే 850 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 900, 950 ఈవెన్ 1000 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది జిఎం బెవరేజెస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నువామా. కొంత పెద్ద స్టాక్ బట్ మంచి పాజిటివ్ ట్రెండ్లో అయితే కనుక కనిపిస్తుంది అనమాట. సో
5000 6000 రూపీస్ స్టాక్ ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి రివర్సల్ అనేది వచ్చి చాలా బాగా పెరుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా మార్కెట్ ఫాల్ ఉంటే కనుక మండే రోజు కంప్లీట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ని అబ్జర్వ్ చేయండి ఏ విధంగా మూమెంట్ ఇస్తున్నాయని. సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకవేళ ట్యూస్డే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 7000 పైన సస్టైన్ అయితే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక 500 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 7500, 8000 ప్రీవియస్ రెసిస్టెన్స్ 8500 కూడా ఉందన్నమాట. స్లోగా వెళ్ళే ఛాన్స్ ఉంది 1 to 2 వీక్స్ పీరియడ్లో. సో ఇది మనకి నువామా షేర్ గురించి అనమాట, స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బిఎస్సి అనమాట. బిఎస్సిలో కూడా మనం 2100 లెవెల్స్ డిస్కస్ చేసాం, అక్కడి నుంచి మంచి రివర్సల్ వచ్చింది. రేపు మనకి మార్కెట్ కొంత నెగిటివ్ ఉండొచ్చు. సో మళ్ళీ కూడా 2300 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్కి వచ్చే రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. 2100 లేదా 2050 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 2500 మనకి ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2650 సో సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొంత F&O స్టాక్ కాబట్టి స్లో మూమెంటం అనేది ఉంటుంది. సో కొంత సైడ్ వేస్ వెళ్తూ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1 to 2 వీక్స్ పీరియడ్లో మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బిఎస్సి గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఈ వారం కోసం. అలాగే ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.